తెలంగాణ అమరులారా మీకు జోహార్లు, మా అమర వీరులారా మీకు జోహార్లు. తెలంగాణ తల్లి తల్లాడిల్లుతుంది నా బిడ్డలు ఏరని. జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు. వీరులై అమర వీరులై తెలంగాణ వేగు చుక్కలై ఉదయించే అరుణ కిరణాలై పగటి చుక్కలై ప్రజాశక్తులై 10 జిల్లాల ప్రత్యేక రాష్ట్రంకు కదము తొక్కమంటున్నది. ఉక్కు సంఖ్యలు తెంచుకొని మేము ఉద్యమాలకు పీలుస్తుంది, మీ తోడుగా ఉంటాను అంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా సాగుతున్నటువంటి ఈ ఉద్యమంలో 400 మంది విద్యార్థులు తెలంగాణ కోసం తమ ఆత్మ బలిదానాలు ఇవ్వడం అనేది బాధాకరమైన విషయం. రాష్ట్రం రాజమైనటువంటి ఆందోళన, ఆవేదన ఈ రోజు విద్యార్థులకు కనిపిస్తా ఉంది. ఈసారి ఈ ఉద్యమంలో విద్యార్థులను చైతన్యపరచాలనేటువంటి సదుద్దేశంతో ఒక జర్నలిస్టుగా, సామాజిక బాధ్యతగా, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి జర్నలిస్టుగా మా బిడ్డల్ని కాపాడుకోవాలనేటువంటి భావనతోని ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలు వద్దు, పోరాటాలే ముద్దు, మనం పోరాడి తెలంగాణను సాధించుకుందాం తప్పితే ఆత్మ బలిదానాలు వద్దనే చెప్పి ఈ సమాచారాన్ని కోదాడ నుంచి సాయి కుమార్ సమాధి దగ్గర నుంచి ఈరోజు యూనివర్సిటీ దాకా మరి నేను పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కావున తెలంగాణ కోరుకునేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా పాదయాత్రకు సంఘీభావం ఇవ్వాలని, తెలంగాణ ప్రాంతంలోని విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానాలను అరికట్టడం కోసం మేధావులంతా కూడా తెలంగాణ ఉద్యమంలో భాగంగా చైతన్యపరచాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. అర్ధ శతాబ్దం పైగా నడుస్తున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో అత్యంత విషాదకర పరిణామం ఆత్మ బలిదానాలు. నలువైపులా బంధించి కనీస విలువలు లేకుండా చేసిన రాజ్య వ్యవస్థను చీత్కరించుకున్న బిడ్డలు తమ జీవితాలను పణం పెడుతున్నారు. పాలుగారే పసి వయసులోనే తెలంగాణ ప్రజాస్వామిక విలువల కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం తమ శరీరాలనే నిరసన రూపాలుగా మారుస్తున్నారు. కానీ తెలంగాణ తల్లులు తమ బిడ్డల ఆత్మ బలిదానాలను కోరుకోవటం లేదు. రానున్న ఉషోదయాన్ని వీక్షించడానికి ఆత్మస్థైర్యాన్ని అడుగుతున్నారు. సాయి కుమార్ పుట్టినటువంటి ఈ గడ్డ మీద నుండి సాయి కుమార్ ఆత్మ గౌరవానికి ఒక అర్థంగా, సాయి కుమార్ ఆశయానికి ఒక అర్థంగా ప్రారంభమైనటువంటి ఈ రోజు పాదయాత్ర. ఆ పాదయాత్రను గ్రామీణ ప్రాంతం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఒక మహాయాత్ర చేయడం కోసం తలపెట్టినటువంటి ఈ పాదయాత్ర జర్నలిస్టు మిత్రుడు సయ్యద్ ఇస్మాయిల్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పాదయాత్ర ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ గొప్ప సందేశం ఏమిటి అనగా, నిజంగా ఇవాళ మనకు తెలంగాణ కావాలని ఒక విద్యార్థి, ఒక ఉద్యోగి, ఒక యువత, మీరే కాదు మొత్తంగా ఇవాళ గ్రామంలో చిన్న పిల్లలు 5 సంవత్సరాల నుంచి మొదలుకుంటే 60 సంవత్సరాల వృద్ధుడి వరకు ఇంటి ముందు బతుకమ్మలు ఆడుతున్నటువంటి పరిస్థితి నుంచి మొదలుకుంటే హైదరాబాద్ లో అల్లరి చేస్తున్నంత వరకు ఒక మహా సంఘటన జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో తెలంగాణ కావాలని కోరుకొని ఆత్మ బలిదానానికైనా వెనకాడకుండా ముందున్నటువంటి సాయి కుమార్ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం సిద్ధమైనటువంటి ఇస్మాయిల్ గారికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ బిడ్డలారా, ఆత్మ బలిదానాల వద్దుగా ఆత్మ బలిదానాలను పక్కన పెడదాం. తెలంగాణ ఆత్మ బలిదానం కోసం పోరాటం, తెలంగాణ కోసం ఉద్యమించేందుకు కలిగినటువంటి నాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన అన్ని వర్గాల వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పాదయాత్రను ఇక్కడి నుంచి ప్రారంభించిన సౌకర్య మిత్రులందరికీ కదలి రండి తెలంగాణ భూమి పుత్రులారా, తరలి రండి తెలంగాణ వీర వనితలారా, కదలి రండి తెలంగాణ భూమి పుత్రులారా, తరలి రండి తెలంగాణ వీర వనితలారా, అమర వీరులాశయాలు నిజం చేయరండి, తెలంగాణ రాష్ట్ర సింహ గర్జన చేయండి, గర్జన చేయండి. కదలి రండి తెలంగాణ భూమి పుత్రులారా, తరలి రండి తెలంగాణ వీర
కోసం చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఎవరు కూడా ఏ వర్గానికి సంబంధించిన వారు కానీ ఉద్యమం చేస్తూ తమ ప్రాణాలను బలిదానం చేసుకోవద్దనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన ఈ పాదయాత్రకు ప్రధానమైనటువంటి భాగాలుగా విద్యార్థులు, వారికి అండగా మేమున్నామంటూ వస్తున్నటువంటి యొక్క న్యాయవాదులు వాస్తవాన్ని చిత్రీకరిస్తూ ఉద్యమానికి కావాల్సినటువంటి చేతులు అందిస్తూ వాస్తవాన్ని ప్రతిబింబింపజేస్తున్నటువంటి యొక్క ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, విద్యార్థుల బలిదానాలకు కారణం ఏదైనా కావచ్చు అనేటువంటి తప్పు తెలంగాణ రాష్ట్రం అంటున్నారు కనుక అలాంటిది వద్దని చెప్పి ప్రతిదీ మనం చేసుకోవాల్సిన రాష్ట్రాల్లో మనమే ముందుండాలని చెప్తూ పాదయాత్రకు సంఘీభావంగా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి యొక్క ప్రైవేట్ కళాశాల యాజమాన్యం తరఫున, బీడీ కళాశాల తరఫున ఒక అధ్యాపకునిగా, జాతీయ సేవా పథకానికి సంబంధించిన ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఒక అధ్యాపకునిగా, మరి తెలంగాణ ఉద్యమకారుడిగా, ఉద్యమవాదిగా శాంతియుతమైనటువంటి ఈ పాదయాత్రను కోదాడ నుండి హైదరాబాద్ వరకు జర్నలిస్ట్ ఇస్మాయిల్ తో పాటు చేయడానికి నేను మన తెలంగాణ ప్రజలందరి తరఫున కూడాను, మీ అందరి తరఫున కూడాను నేను వారితో పాటు సంఘీభావం చేస్తున్నాను. జయ తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం, ఆత్మ గౌరవ పరిరక్షణకు ప్రతినభూని నది మాతరం. జయ తెలంగాణ జెండాలెత్తి జై జై అన్నది నేటి తరం, ఆత్మ గౌరవ పరిరక్షణకు ప్రతినభూని నది మాతరం. వందే మాతరం, 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 వందే మాతరం. ఇస్మాయిల్ పాదయాత్రతో అయినా కూడా ఆ సందేశం ఊరూరా చేరి విద్యార్థులు మన ఆత్మ గౌరవ పోరాటం కోసం పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకున్నంత వరకు అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ ఇస్మాయిల్ పాదయాత్ర విజయవంతం కావాలని మరోసారి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పొడిసేటి పొద్దులే ఎలమందా పోరు దారెంట పోతుండే ఎలమందా, పొడిసేటి పొద్దులే ఎలమందా పోరు దారెంట పోతుండే ఎలమందా, చిన్న పోరాగాడే ఎలమందా తెలంగాణ జెండా బట్టే ఎలమందా, చిన్న పోరాగాడే ఎలమందా తెలంగాణ జెండా బట్టే ఎలమందా, పొడిసేటి పొద్దులే ఎలమందా పోరు దారెంట పోతుండే ఎలమందా, పొడిసేటి పొద్దులే ఎలమందా పోరు దారెంట పోతుండే ఎలమందా. చెరువెందుకెండిందో చెప్పుమంటున్నాడు, వాగు వంకలు తిరిగి ఊసూరుమన్నాడు, బీడు భూముల చూసి. తెలంగాణ జర్నలిస్టు తెలంగాణ కోసం ఏదైతే సాధిస్తారని చెప్పేసి పాదయాత్ర మొదలు పెట్టారో తప్పకుండా మరి ఈసారి సాయి కుమార్ ఆత్మహత్య మరి చివరిగా భావించి ఈ ఇస్మాయిల్ పాదయాత్ర విజయవంతమయ్యి మరి ఈసారి తప్పకుండా తెలంగాణ రావాలని చెప్పేసి మనందరం కూడా భావిస్తూ జై తెలంగాణ. జనజాతరలో మన గీతం జయ కేతనమయ్య కరాలి. జంఝామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి.